నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మహిళా వికాస సంఘం వార్షిక మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్లు పాల్గొన్నారు. బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. అనాథలు, వృద్ధులు, వితంతువులకు సంస్థ ద్వారా చేయూతను అందించడం జరుగుతుందని అన్నారు. కరోనా సమయంలో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగించారని అన్నారు. బాల వికాస వ్యవస్థాపకురాలు బాలక్క సేవలను గుర్తించి కెనడా దేశంలో ఆ దేశ ప్రభుత్వం అత్యున్నత పురస్కారం అందించారని వెల్లడించారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన పొందడానికి బాలక్క ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. బాల వికాస సంస్థ ద్వారా ఏర్పాటైన మహిళా వికాస సంఘం వార్షిక మహాసభ జరుపుకోవడం చాలా అభినందనీయమని, ఆనందించదగ్గ విషయమని పేర్కొన్నారు. వార్షిక మహాసభలకి కంపల్సరీ మనకు మాట్లాడుతున్న అంశాలతోటి రిపోర్ట్ రాసి పంపాలి. తర్వాత మీ లెక్కలన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి మీ పొదుపులు 1000 రూపాయలు ఉన్నాయి కదా, అవన్నీ లోన్లలో దిగుతూ ఉన్నాయి కదా, వాటిని అన్నింటినీ లెక్కలు చేయించాలి అని అంటే ఆడిట్ రిపోర్ట్ కూడా వాళ్ళకి పంపించాలి. మొత్తం మీద మన సంఘము ఎదుగుతా ఉందా, పడిపోతా ఉందా, మన సంఘం పద్ధతి ప్రకారం నడుస్తుందా, పద్ధతి విరుద్ధంగా నడుస్తుందా. సో ఇవన్నీ కూడా మనం చట్టంలో ఏవైతే పెట్టుకున్నామో చట్టంకి అనుకూలంగా నడుస్తుందా లేదా అని మనం ఒకసారి నడిపించేటట్టు చూస్తూ ఉంటాం. దానికి సంబంధించి తెలుసా, మనకి మంచి జరుగుతుందేమో ముద్దు పెట్టుకుంటాం. మనకి క్లాస్ 30 జరిగిందంటే ఏమైంది, మన గొంతు పైకి వస్తాం. కానీ డబ్బులు ఎవరైనా గొంతు డబ్బులు బాధ్యత ఎవరికి ఉండాలా, వాళ్ళకంటే ఎక్కువ లేకుండా. కాబట్టి మేము మన సంఘం ముందరే పోతుందంటారు. కాబట్టి ఈరోజు మన రాష్ట్ర మహాసభ 2వ లీడర్ అని తెలియదు. కాబట్టి మీరు లీడర్ సమయం పొందగలుగుతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక లీడర్ లాగా గ్రూప్ లో సభ్యులు కలుపుకుంటూ చేసే పనులు. కాబట్టి ఇవన్నీ మీరు బాగు తెచ్చుకోవాలని, పాల మీద మీగడికి ఎక్కువ విలువ, ఇంటికి పునాది చాలా ముఖ్యం. అర్థమైంది కదా. అట్లనే మీరు లీడర్ లాగా పాల మీద లీడర్ లాగా ఉండాలి, చెప్పుకునేటట్టు ఉండాలి. ఇంటికి ఏమంటారు, పునాది లేని మనకు విలువ అనేది పెరుగుతా ఉంది. సో మీరందరూ అట్లా ఉండాలని, మీ మేడం వాళ్ళు వచ్చిన నాయకులంటే ఎవరు, మంచి నాయకులంటే ఎవరు, వాళ్ళే సమర్థ నాయకులు, వాళ్ళే నాయకులు, వాళ్ళే సమర్థ నాయకులు, వాళ్ళే నాయకులు, వాళ్ళే ఆదర్శ నాయకులు. అంటే ఎవరు, మంచి నాయకులంటే ఎవరు, నాయకులంటే ఎవరు, మంచి నాయకులంటే ఎవరు, సమర్థ నాయకత్వం సాధించే నాయకులు ఎవరు, నాకు తెలిసి ప్రతి కుటుంబానికి వేలాది సంవత్సరాల నుంచి నాయకులు ఆ కుటుంబాలను పోషించేది, ఆ కుటుంబాలకు పేరు తీసుకొచ్చేది, సమాజానికి ఊళ్ళకు పేరు తీసుకొచ్చేది మొదటిగా మహిళలు. మీరు లీడర్గా ఉన్నారు. మీ ఒక్కొక్కల గ్రూప్లలో 9 మంది కూడా సభ్యులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎన్నోసార్లు కలిసాం.
ఇదే ప్రాంగణంలో ఇదే ఉండే వృద్ధులకు కూడా మన బాల వికాసం నుంచి వాళ్ళ కొద్దిగా ఆర్థిక సాయం చేసినాం, అనాథ పిల్లలు చేసినాం, తర్వాత వితంతులను చేసినాం, తర్వాత జీవనోపాధి కోడి పిల్లలు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా కొంత చేసినాం. తర్వాత కరోనా వచ్చినప్పుడు కూడా మన బాల వికాస ముందుంది. దానికి చాలా ఐపది ఉన్నది సమాజం, ప్రపంచం. అందులో మన ప్రాంతంలో కూడా చాలామంది ఇబ్బందులకు గురయ్యారు, కొంత చనిపోయారు. అప్పుడు కూడా బాల వికాస మేము కూడా మీ ఇంట్లో ఉంటామండి. అప్పుడు ఆక్సిజన్స్, చాలా మందులు, దాని పట్ల ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా దాన్ని తట్టుకోవాలనే ట్రైనింగ్లు కూడా ఇచ్చారు, చాలా సహాయం చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే ప్రతి అంశంలో మనకు బాల వికాస మేడం మొన్ననే పేరు మన ఆమె కనీసం 10,000 రోజులు ఉన్నది బాలక ఉన్నప్పుడు 4వ తారీఖు నాడు నేను పోయి మేడం కలిసిన. ఆమె 4 రోజుల క్రితం కెనడా అయిపోయింది. అంకుల్ కూడా కొంచెం పెద్ద అయ్యాడు, తను కూడా ఈ డిసెంబర్ వరకు వస్తాడట. మళ్ళా మేడం కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే వాళ్ళు గంటలు ప్రయాణాలు చేసి మన కెనడా పోవాలంటే కనీసం 16 గంటల ప్రయాణం కాబట్టి వాళ్ళు ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చి అక్కడికి పోవడానికి ఎప్పుడో 1977 నేను 7వ తరగతి చదివినప్పుడు ఈ సంస్థను పెట్టేది. కాబట్టి ఎంతో ఆల్టర్నేటివ్ ప్రభుత్వానికి నీటుగా సంస్థను బాగా నడుపుతా ఉన్నారు. మన సంస్థ చూస్తే పివి నరసింహారావు సార్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు డాక్టర్ సరస్వతి సంఘాల గ్రూప్స్ను ఆర్గనైజ్ చేసే చట్టం తీసుకొచ్చాడు భారతదేశం. అంతకుముందు బంగ్లాదేశ్లో ఉండే ఇప్పుడు డాక్టర్ యూసుఫ్ అని ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రి ఆయన ఏర్పాటు చేశాడు. మీ గ్రూప్స్ పేదరికంలో ఉండకుండా మీరు ఎట్లా ఆర్థికంగా ఎదగాలి అన్నటువంటి అంశాల మీద ఆయన తీసుకొస్తే అది ఇప్పుడు ప్రపంచం మొత్తం దాని ఆర్గనైజేషన్ వచ్చేది. నేరుగా భారతదేశంలో ఈ బాల వికాస వల్లనే చాలా గొప్పగా మహిళా ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. మన దేశంలో పద్మశ్రీ, పద్మభూషణ్ ఎంత పెద్ద అవార్డు అంటామో మేడం కూడా మెరిటోరియస్ అవార్డు కెనడాలు ఇచ్చేది. అది చాలా పెద్ద అవార్డు. అందరం మదర్ తెరిసా లాగా అక్కడ పనిచేసింది కాబట్టి ఆమె వేరే దేశంలో ఉంటే ఇక్కడికి వచ్చింది. ఈమె ఈ దేశంలో ఉంటే అక్కడ పోయి కూడా ఆ దేశంలో అంత పెద్ద అవార్డు తీసుకున్నది. అంటే మనము మన కుటుంబాన్ని, మన పిల్లలను మనం ఆర్థికంగా ఎట్లా కట్టుకోవాలి, ఉన్నటువంటి ప్రపంచంలో ఎట్లాంటి పోటీ ప్రపంచం నడుస్తుంది, దీంట్లో ఎట్లా ముందుకు పోవాలి అనేటువంటి విషయాలు మన తల్లిదండ్రుల ద్వారా చాలా చూసినాము. కానీ అది ఎట్లా ఇంకా ఈజీగా చేసుకోవచ్చు శాస్త్రీయంగా అనేటువంటి విషయాలు మన బాల వికాస వాళ్ళు తక్కువ చెప్తా ఉన్నారు. ఇది సులభంగా మనం ఉన్న దాంట్లో ఎంత నీట్గా ఉండవచ్చు, ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఎంత సక్రమంగా ఉంచుకోవచ్చు అనేటువంటి అంశాల మీద మన బాల వికాస వాళ్ళు మహిళా ప్రోగ్రామ్స్, తర్వాత మనం వాటర్ ప్లాంట్ కూడా పెట్టాం. 2000 వాటర్ ప్లాంట్లు ఇంచుమించు 9 రాష్ట్రాల్లో నడుస్తున్నాయి. దానికి నేను ఉస్మానాబాద్ నుంచే 11-12 ఏళ్ళ నుంచి దాని గౌరవాధ్యక్షులు ఉన్నా. మన ఉస్మానాబాద్లో 3 వాటర్ ప్లాంట్లు పెట్టాం. బొమ్మలపేట పెట్టాం, అక్కపేటలో పెట్టాం, అక్కడపేటలో పెట్టాం, జనగామలో పెట్టాం. ప్రతి ఊళ్ళే ఈ వాటర్ ప్లాంట్లు అక్కడ కూడా చూస్తాను. ఇంకా కూడా మనం కలుషితమైన నీరు తాగదు. మన మొత్తం శరీరంలో 75% నీళ్ళే ఉంటాయి, మొక్కలలో కూడా నీళ్ళతోనే అన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అమ్మాయిలో చాలా బాగా చెప్పింది. చాలా విషయాలు సమాజంలో ఉన్నటువంటి విషయాలు, ఆరోగ్య విషయాలు, రక్తం విషయాలు, కొలెస్ట్రాల్ విషయాలు అంటే చాలా కార్యక్రమాలు తీసుకొచ్చారు. మరి మన అంతలో ఇక్కడనే మన జ్యోతి నిర్మల ఒకసారి డాక్టర్లను తీసుకొచ్చి కూడా ఈ ఏజ్లో ఎట్లా మన గర్భసంచి కానీ ఆరోగ్యం మహిళలకు ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, అట్లా రాకుండా అవి వచ్చినా ఎట్లా తగ్గించుకున్నట్టు, అవి పెరగకుండా ఎట్లా, ఇవన్నీ విషయాలు మీకు కూడా చాలాసార్లు మీకు కూడా తెలుసు. మళ్ళీ ఒకసారి మీరు దృష్టి తీసుకొస్తూ మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. మన బాల వికాసాల తక్క మన జ్యోతి మేడం వీళ్ళంతా కలిసి ప్రత్యేకంగా మేము అందరికీ అభినందనలు తెలుపుతూ మనం రాబోయే రోజుల్లో వయోవృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, వితంతులకు కానీ, ఆర్థికంగా ఎదిగేది కానీ
ప్రతి విషయంలో మన కుటుంబాన్ని ఎట్లయితే ప్రతి విషయంలో మనం జాగ్రత్త తీసుకొని నడపాలనుకుంటామో మన గ్రామాలను, మన మండలాలను, మన ఊళ్ళను, మన సామాజిక వ్యవస్థను కూడా అట్లా ముందుకు తీసుకోపోవాలి. అవన్నీ మీరు చైతన్యం అవుతా ఉన్నారు. ప్రత్యేకంగా మేము అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.